మేషరాశి వాళ్లకు ఈ వారం అనుకూలంగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే గ్రహ సంబంధమైనటువంటి అంశాల్లో అన్ని రకాలుగా మీకు ఉపయోగపడటం, మేలు చేసేటటువంటి సందర్భాలు కూడా ఈ వారం ఉంటాయి. మీరు అనుకున్న తలపెట్టినటువంటి కార్యక్రమాల్లో విజయాలు మీ స్వంతమయ్యే సూచనలు అధికంగా ఉన్నాయి. అలాగే చేపట్టిన ముఖ్యమైనటువంటి పనులన్నీ కూడా సాఫీగా పూర్తి చేసుకుంటారు. కొద్దిగా ఇతరులతో మాట్లాడే సందర్భంలో ఓర్పుతో, సహనంతో, సామరస్యపూర్వకంగా వ్యవహరిస్తే కనుక అన్ని రకాలుగా ప్రయోజనాలు మీ స్వంతమవుతూ ఉంటాయి. అలాగే కుటుంబ సభ్యుల నుండి ఆశించినటువంటి ఏవైతే సహకారాలు ఉంటుంటాయో అవన్నీ కూడా మీరు సంపూర్ణంగా అందుకోగలుగుతారు. ఆదాయ మార్గంలో మంచి స్థితి ఏర్పడుతుంది. ఎటువంటి లోటుపాట్లు కనిపించటం లేదు. అనేక రకాలుగా, అనేక మార్గాలుగా ఈ వారం మీరు ఆదాయాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తుంటారు. ఉద్యోగము, వివాహ సంబంధమైనటువంటి అంశాల్లో మీ ప్రయత్నాలు ఈ వారం సఫలీకృతమవుతూ ఉంటాయి. వివిధ రూపాల్లో హోదాలకు సంబంధించినటువంటి అంశాల్లో కావచ్చు, వ్యాపార సంబంధమైనటువంటి అంశాల్లో కావచ్చు, ఉద్యోగపరమైనటువంటి కార్యక్రమాల్లో కావచ్చు, వివిధ రూపాల్లో బాధ్యతలు పెరుగుతూ ఉంటాయి. ఆ బాధ్యతలు పెరిగినప్పటికీ కూడా వాటికి తగినటువంటి విధంగానే మీరు గౌరవాన్ని, లాభాలను, ప్రయోజనాలను పొందగలుగుతూ ఉంటారు. వృత్తిపరంగా ఈ వారం మీ యొక్క కార్యకలాపాలు విశేషంగా పెరుగుతూ ఉంటాయి. చురుకుదనంతో వ్యవహరిస్తూ అన్ని రకాల ప్రయోజనాలు కూడా పొందుతూ ఉంటారు. వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారు ఈ వారం కొత్త కొత్త పద్ధతులను అవలంబిస్తూ ఉంటారు. నూతనమైనటువంటి వ్యూహాలను మీరు చక్కగా ముందుకు తీసుకువెళ్తారు. ప్రణాళికాబద్ధంగా పనిచేసి అనుకున్న ప్రయోజనాలు సాధించుకోగలుగుతారు. ఈ వారం కుటుంబ పరంగా చూస్తే మంచి శుభ పరిణామాలు చోటు చేసుకుంటూ ఉంటాయి. శుభవార్తలు కూడా వింటారు. జీవిత భాగస్వామికి సంబంధించినటువంటి అంశాల్లో అన్ని రకాలుగా అనుకూలతలు ఉంటాయి. కుటుంబపరమైనటువంటి సహకారాలు, అభివృద్ధితో కూడినటువంటి ప్రయోజనాలు పొందుతూ ఉంటారు. ఈ వారం మేషరాశి వారు శుభకరమైనటువంటి ఫలితాలు పొందే క్రమంలో శ్రీరాముణ్ణి పూజించటం, దర్శనం చేసుకోవటం, ఆలయాల్లో మీకు వీలైనంతగా సేవా కార్యక్రమాల్లో పాల్గొనే ప్రయత్నం చేసినట్లయితే విశేష శుభ ఫలితాలను పొందవచ్చు. రామాష్టకమును పారాయణం చేయటం, రామనామాన్ని జపం చేసుకుంటూ ఉండటం, అలాగే స్వామివారికి ప్రీతిగా వడపప్పు, పానకమును నివేదన చేయటం, పేదవారికి అన్నదానం చేయటం, మంచినీరును దానం చేయటం, మజ్జిగను దానం చేయటం ఇత్యాది కార్యక్రమాలు చేస్తూ ఉన్నట్లయితే శుభ ఫలితాలను పొందవచ్చు.